అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి స్టార్ట్ కాగానే పాట పాడుతుంది అనుకున్నారా? నా పని అలా అయ్యిందండి. అలానే అయ్యింది. ఏదో అనుకున్నా ఏదో అయ్యింది. ఇంతకేమైంది అనుకుంటున్నారా? ఒడియాలు పెడదామని నేను ట్రై చేసే ఇలా అయ్యింది. నేను అనుకున్నది ఎలా అంటే ఇలాగా, కానీ అయినది మాత్రం అలాగా. చూద్దాం, కనీసం వేయిస్తాను ఎలా అవుతుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహానాము బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే నేను బియ్యం పిండి వడియాలు పెడదామని చెప్పేసి ఇంకా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఫస్ట్ ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేదే. ఫస్ట్ టైం చేస్తున్నాను, వస్తుందో తెలీదు రాదో తెలీదు. ఇంక ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే సగ్గుబియ్యం వేస్తున్నాను. ఉడకనికి చాలా టైం పడుతుంది, అలాగని చెప్పేసి నానబెట్టాను కూడా, అయినా కానీ చాలా టైం పడుతుంది. ఇంకా నేనైతే ఈ డబ్బాతోన 6 పోస్తున్నానండి. 6 డబ్బాల వాటర్ అయితే పోస్తున్నాను. ఒక డబ్బా పిండికి 6 డబ్బాల వాటర్ అయితే పోస్తున్నాను. ఇది బాయిల్ అయ్యే వరకు పిండి కలుపుకోవాలి. ఇంకా అవి బాయిల్ అయ్యే ప్రాసెస్లో ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా 6 డబ్బాలు అయితే పోసేసాను. 6 బాక్స్ వాటర్ అయితే అయిపోయింది, వేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇది బాయిల్ అయ్యే వరకు ఇంకా నేనైతే పిండి కలుపుకోవాలి. కలిపి రెడీ పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇంకా నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. సాల్ట్, సగ్గుబియ్యం, వాటర్ తప్ప ఏమీ వేయలేదు. ఇప్పుడైతే వేసాను. వస్తుందో రాదనే టెన్షన్ అయితే చాలానే ఉంది. ఇప్పుడైతే ఇంకా ఒక బాక్స్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. జల్లెడైతే పట్టుకుంటున్నాను. ఇంకా ఇదైతే తీసుకున్నాను. అది బాయిల్ అయ్యే లోపు ఇదైతే నీట్గా ఎలాంటి లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేసి లంప్స్ లేకుండా కలుపుకోనికే ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్, నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను ప్రాసెస్. ఇంకా పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా కొంచెం లంప్స్ ఉన్నా కూడా ఇంకా అసలు అంతా పిచ్చి పిచ్చి అయిపోతుంది. ఇంక పెద్ద ఇంట్రెస్ట్ కూడా రాదు, ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంకా నీట్గా కలిపేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా చాలానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను వడియాలు. ఫస్ట్ అయితే బియ్యం పిండి వడియాలు వచ్చినాక మిగిలిన ట్రై చేద్దామని ఫస్ట్ అయితే బియ్యం పిండి వడియాలు చేస్తున్నాను. సగ్గు బియ్యం ఎందుకు తీసుకున్నానంటే అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అలా బాగుంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నాను. ఇప్పుడైతే బాయిల్ అయిపోయాయి, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి నీట్గా. ఇప్పుడైతే ఇంకా కలిపి పెట్టుకున్న పిండి ఇందులో వేసేయడమే. ఇది ప్రిపేర్ చేయడం తొందరలో అయిపోతుందిలే, కానీ ఎండబెట్టుకోవడం చాలా ప్రాసెస్ తొందర అయిపోతుంది. మిశ్రమం ప్రిపేర్ చేయడం తొందర అయిపోతుంది, కానీ ఎండబెట్టుకోవడం తీయడం అది పెద్ద పని. ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం వేసేసాను పిండి అయితే. ఇంకా ఇది చల్లారే వరకు కూడా చాలా టైం పట్టవచ్చు మేబీ, బాగా ఎండలు బాగా కొడుతున్నాయి కదా. అదన్నమాట ఫ్రెండ్స్. నేనైతే చిన్న బాక్స్ పిండి తీసుకున్నాను. ఇంత పెద్ద గిన్నె నిండి అయితే అయ్యింది. వడియాలు అయితే ఎన్ని అవుతాయో ఏంటో తెలియదు, కానీ ఇంకా నేనైతే ఇంకా నీట్గా కలుపుకుంటున్నాను. చిన్న ఉండ కూడా ఎక్కడా లేదు, నీట్గా మంచిగా అయిపోయింది. ఇంకా అదన్నమాట ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇందులో ఏది వేయలేదు, లాస్ట్లో వేద్దామని చెప్పేసి ఒక 5 minutes అయితే కలిపేసాను. అటు ఇటు కొద్దిగా చిక్కబడ్డది కూడా ఇది. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి అయితే వేద్దాము. ఇప్పుడైతే జీలకర్ర వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి కూడా రెడ్ కలర్లో ఉన్న పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. అది కచ్చా పచ్చాగా దంచేసి ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి ఎండినాక అది కలర్ఫుల్గా ఉంటుందిగా, చాలా మంచిగా అనిపిస్తుంది అలాగా. అలాగని చెప్పేసి ఇంకా ఈ 2 అయితే వేసుకున్నాను. ఇంక అంతకు మించి ఏం వేయలేదు, ఓన్లీ సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి
ఇంకా అంతే. ఇదైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేసేసాను. ఇది చల్లారిపోగానే ఇంక వడియాలు పెట్టేయడమే. మాది పెంట్ హౌస్ కాబట్టి ఫుల్ ప్లేస్ వడియాలు పెట్టనీకే. ఇంకా చల్లగా అయిపోయాక మరింత చిక్కబడ్డది ఇదైతే. ఇంకా నేనైతే ఇంకా చల్లారిపోయాక కొంచెం పైన అలా కట్టేసింది అట్టలెక్క. ఇంకా అదైతే ఇంకా పక్కకు అనేసి బ్యాంగిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రౌండ్గా రావాలి వడియాలని చెప్పేసి బ్యాంగిల్ యూజ్ చేస్తున్నాను. ఇంకా బ్యాంగిల్ పెట్టి మరీ వేస్తున్నాను, షేప్ అవుట్ అవ్వద్దని చెప్పేసి. మరి ఫైనల్లీ ఎలా అవుతుందో ఏంటో తెలియదు, కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు టెన్షనే. అది హిట్టా ఫట్టా అనేది తెలియదు, కానీ ఇప్పుడైతే నేనైతే ఇంకా ఏ ఒక్కటి కూడా అస్సలు తగ్గట్లేదు. అంత నీట్గా ఉండాలని చెప్పేసి చాలా అంటే చాలా ప్రయోగాలే చేస్తున్నాను. ఇంకా వడియాలు అయితే పెట్టడం అయిపోయింది. దగ్గర 150 to 200 వరకు అయినాయి వడియాలు అయితే. ఇంకా ఇవి ఈ ఎండ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు ఎండ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎట్లా 2 days టైం పడుతుంది ఇవి ఆరబెట్టడానికి. ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే ఆరబెట్టేసాను. ఇంకా బాగా ఆరిపోయాయి. ఇంకా ఇవి వస్తావా రావా అని కొంచెం డౌట్ అయితే ఉంది. అలా అని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే చిలకరించాను బ్యాక్ సైడ్. ఇంకా అలా చిలకరించినా కూడా కొద్ది కష్టంగానే ఉంది రానీకే. చెప్పాను కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అయిపోయింది. నేను అనుకున్నది అలాగా. ఇవి ఇక్కడ వచ్చి పడ్డది తేడా. ఎక్కడో జరిగింది, ఎక్కడ జరిగిందో ఏంటో తెలియదు, అని ఇక్కడైతే రిజల్ట్ ఇక్కడ పడ్డది. అగో ఇలా ఇరిగిపోయింది. కరెక్ట్ అయితే రాలేదు. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. దగ్గర 1 day మొత్తం కష్టపడ్డాను వీటి కోసం. ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చేసరికి చాలా అంటే చాలా బాధ అనిపించింది. అన్నీ అయితే తీసేసాను. ఇంకా ఫస్ట్ 1, 2, 3 రాకపోయేసరికి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇరిటేషన్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకా మొత్తం ఇంకా ఎలా వచ్చింది అలా పీకేసాను. ఫైనల్గా ఇలా వచ్చేసాయి నా చేతికైతే. ఇంకా చేసేదేముందిలే అని చెప్పేసి ఇంకా వీటిని అయితే వేయించాను. వేయిస్తే ఎలా ఉంటుందో చూడాలని వేయిద్దామని నేనైతే రెడీగా పెట్టుకుంటున్నాను. వేయించనీకే బాయిల్ అయితే చేశాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా ఇందులో అయితే వేసాను. షేప్ అవుట్ అయినా సరే కానీ పాపడం లెక్కనే వచ్చింది. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో. షేప్ ఎలా ఆకారం ఎలా ఉంటుంది, మన నోటికి రుచి ఉంటే చాలు కదా. అలా అని సరిపెట్టుకుంటున్నాను నేనైతే. ఇంకా అన్నీ వేసేస్తున్నాను. ఈ వడియాలు ఏంటో కానీ తొందర తినడం తొందర అయిపోతుంది, చేయడం మటుకు చాలా టైం పడుతుంది. ఇంకా నాకు తగ్గట్టు ఇంక ఈ వడియాలు ఎండ వరకు ఎండ అయితే ఫుల్ ఉన్నది 2 days. ఈ వడియాలు ఎండడం అయిపోయింది, కథం. వాతావరణం అంతా చల్లబడ్డది. అబ్బా, నాకు తగ్గట్టు బాగా వాతావరణం కూడా బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇంకా అనుకున్నదే ఆలస్యం. ఇంకా వేయించుకొని తినేసేయడం. ఈ చల్లని ఈ చల్లని వెదర్కి ఇంకా ఈ వడియాలు చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇంకా ఫైనల్గా ఇంకా వేయించాను. నేనైతే అలా అనుకున్నాను, కానీ ఇవైతే ఇలా వచ్చేసాయి. చాలా షేప్ అవుట్ అయ్యాయి. చిన్న కార్న్ ఫ్లెక్స్ లెక్క ఉన్నాయి. ఇవైతే వడియాల లెక్క అస్సలు లేవు. ఇది ఫట్ అయినా కూడా వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను మీకు అంటే, నా ఫాలోవర్స్ కోసం, నా ఫ్రస్ట్రేషన్ మీకు ఫన్ ఉండాలని చెప్పేసి. ఇందులో కూడా ఫన్ వెతుక్కోండి ఫాలోవర్స్. ప్రతిదీ మంచిదే కాదు, ఇలాంటివి కూడా జరుగుతాయి కదా. అన్నీ షేర్ చేసుకోవాలి కదా. ఫన్ అయినా ఫ్రస్ట్రేషన్ అయినా. నా ఫ్రస్ట్రేషన్ అయితే షేర్ చేస్తున్నాను మీతోన. మీకు కొంచెం ఫన్గా ఉంటుందని చెప్పేసి ఎంటర్టైన్ చేయడం నా బాధ్యత కదా. అది ఫ్రెండ్స్. చెప్పు నాని, బాగున్నాయా ఇవి? నిజంగా బాగున్నాయా నాని? నిజంగా బాగున్నాయా? నిజంగానా? ఎంత బాగున్నాయి? చాలా బాగున్నాయా? థ్యాంక్ యూ నాని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. నా కష్టం వేస్ట్ అవ్వకుండా అయితే ఉపయోగపడింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ వేస్ట్ అయిపోద్దు అని చాలా అంటే చాలా భయం వేసింది. నేను పడిన శ్రమ, ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయా అని బాధ అనిపించింది. అంత పర్ఫెక్ట్ కుదిరింది, కానీ ఒక్క షేప్ ఒకటి మిస్ అయింది. నేను షేప్ మిస్ అవ్వదని చెప్పేసి బ్యాంగిల్తో వేసాను. మరి
ఇంకా 2 డేస్ కష్టపడ్డాను ఎండకు అలా అలా అని చెప్పేసి. అంత కష్టపడ్డా కానీ షేప్ అవుట్ అయ్యాయి, అది నా బాధ. అంతేగాని టేస్ట్ మటుకు ఏమీ తగ్గలేదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మా బాబు అయితే ఏదున్న మొహం మీదనే చెప్పేస్తాడు, బాగాలేదు అంటే బాగాలేదు మమ్మీ అని మొహం మీదనే చెప్పేస్తాడు. ఇదివరకు వీడియోలో చూసే ఉంటారు, నాకు కౌంటర్లు పంచులు అంటే పంచులు వేస్తూనే ఉంటాడు. ఇది ఒకవేళ బాగాలేకపోతే ఎందుకు మమ్మీ పిచ్చి పిచ్చి చేస్తున్నావు అని అనేటోడు. ఇంకా బాగుంది అన్నాడంటే బాగుంది అన్నట్టే. ఇది ఒకటి కొంచెం హ్యాపీ ఉంది, వేస్ట్ అవ్వలేదు, ఫుడ్ వేస్ట్ అవ్వలేదు, అదొక్కటి హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. బాయ్ బాయ్.